So good morning all of you. This is Sridhar. So today I am discussing about the geography new pattern syllabus regarding to the group 2. So this is from group Sadda online classes అండి. సో ప్యూర్లీ ఆ న్యూ ప్యాటర్న్ సిలబస్ పైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మారినటువంటి సిలబస్ విధానాన్ని బట్టి గ్రూప్ 2 క్లాసెస్ అనేటువంటివి ఏ విధంగా కండక్ట్ చేయబడుతుంది అనేటువంటిది గ్రూప్ సడ్డాలో స్పెషల్గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మారినటువంటి ప్యాటర్న్ బట్టి ప్రతి టాపిక్లో నుంచి కూడా మనము కులంకుషంగా మాట్లాడుతూ ఆ టాపిక్ సంబంధించినటువంటి సిలబస్ గురించి కానివ్వండి, ఆ టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ కానివ్వండి, న్యూ ప్యాటర్న్ బిట్స్, అలాగే ప్రీవియస్ క్రిటికల్ ఇంపోజ్డ్ బిట్స్ అన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ గురించి, సో గ్రూప్ 2 ప్యాటర్న్ గురించి మనం ఒకసారి కులంకుషంగా డిస్కస్ చేసిన తర్వాత సో క్లియర్లీ ద బిట్స్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ. ఓకేనా? సి సో ఏబిపిఎస్సి గ్రూప్ 2 న్యూ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ వరల్డ్, ఇండియా అండ్ ఏపీ. సో ప్రపంచానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రాన్ని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా క్లియర్గా సిలబస్ని. సో సిలబస్ వెయిటేజ్ వాజ్ నియర్లీ 30 మార్క్స్. సో ఇది చాలా క్లియర్గా ఈసారి గ్రూప్ 2 సిలబస్లో ఇంపోర్ట్ చేయడం జరిగిందండి. ఈసారి చాలా క్లియర్గా 30 మార్క్స్ గురించి సిలబస్ను ఇవ్వడం జరిగింది ఏబిపిఎస్సి గ్రూప్ 2లో. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి సిలబస్ ప్యాటర్న్ గురించి మనం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సి ప్రపంచ, భారత మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలో భాగంగా 30 మార్క్స్ ఏ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది, ఏ సిలబస్ పైన మనకి క్లియర్గా అవి ఇవ్వడం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అనేటువంటిది మొదటి టాపిక్లో భాగంగా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనం చాలా క్లియర్గా మన సౌర వ్యవస్థలోని భూగ్రహము, భూమి అంతర్నిర్మాణము, దాన్ని ఇంగ్లీష్లో మనం అనుకోవాలంటే ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అండ్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్. సో భారత భూభాగం యొక్క అంతర్నిర్మాణము, అలాగే సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టమ్ అంటే సో చాలా చైల్డ్ క్లాసెస్ నుంచి కూడా మనకు ఒక బేసిక్ ఫామ్ ఉంటుంది. సో సోలార్ సిస్టంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, భూమి ఎందులో భాగంగా అంటే ఏంది, ఆ గ్రహాలలో భూమి ఏ పొజిషన్లో ఉంది, సూర్యుడి నుంచి దూరం నుంచి కానివ్వండి, లేదా ఇంటర్నల్ ప్లానెట్స్ అలాగే అవుటర్ ప్లానెట్స్ లాంటి దాంట్లో భాగంగా కానివ్వండి, ఏ విధమైనటువంటి పొజిషన్లో మనకి ఎర్త్ అనేటువంటిది లొకేట్ అయ్యి ఉంది. సో ఎర్త్లో ఉన్నటువంటి భాగంగా తీసుకుంటే మనకి చాలా క్లియర్గా చెప్తున్నాడండి భూమి, అలాగే అంతర్నిర్మాణం. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇంటీరియర్ ఆఫ్ ది మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. చాలా క్లియర్గా చూడండి. భూమి యొక్క అంతర్నిర్మాణం అంటే మనకి బేసిక్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటున్నామండి, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనేటువంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడతాం. అదే తెలుగులో అయితే ఏమవుతుందండి, భూమి యొక్క పటలము, భూప్రావారము, భూకేంద్ర మండలం అనేటువంటి టాపిక్స్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి ఆ టాపిక్లో. సో అక్కడ డిస్కస్ చేసేటువంటి టాపిక్లో మనము ఆ లేయర్లో భాగంగా ఏం మాట్లాడతామంటే అక్కడ ఉండేటువంటి ల్యాండ్ మాసెస్. సో ఏ విధమైనటువంటి పదార్థము అంటే భూమి నుంచి మనం క్రిందికి వెళ్ళే కొలది ఉండేటువంటి లేయర్స్లో ఒక రకమైనటువంటి ఘన పదార్థం ఉంటుంది, ఇంకా కిందకి వెళ్ళే కొలది ఒక రకమైనటువంటి గ్రేవీ కంటెంట్ ఉంటుంది. అంటే ఏంది, ఘనము ద్రవము కలిసినటువంటి పదార్థము. సో లీస్ట్ లేయర్కి అంటే చిట్ట చివరి ప్రాంతానికి, అంటే చిట్ట చివరి లేయర్కి మనం వెళ్ళేసరికి ఏమవుతుందమ్మా అంటే టోటల్గా మోల్టెన్ పొజిషన్లోకి పోతామండి. అంటే బాగా రగులుతున్నటువంటి ఒక ద్రవ పదార్థంలోకి మనం పోతుంటాం. సో ఆ లేయర్స్ ఆఫ్ కోర్ పార్ట్ నుంచి అండ్ క్రస్ట్ వరకు ఉండేటువంటి విధి విధానాల గురించి మనము ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడతామండి. అలాగే సెకండ్ కంటెంట్ చూడండి ఏమి ఇచ్చినాడు చాలా క్లియర్గా, భూస్వరూపాలు మరియు వాటి లక్షణాలను ఇచ్చాడు. శీతోష్ణ స్థితి, వాతావరణ నిర్మాణము మరియు కూర్పు అనేటువంటిది ఇచ్చాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నాం మనము, క్లైమేట్, స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేటువంటి పదం చాలా క్లియర్గా యూజ్ చేశాడు. ఇది కూడా బేసిక్ కంటెంటే, ఇది కూడా చాలా క్లియర్గా బేసిక్ కంటెంట్. ఎందుకంటే మీరు ప్రీవియస్గా ఉండేటువంటి ఒక కంటెంట్ చూసారనుకోండి, ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ బుక్స్లో ఉండేటువంటి బేసిక్ సిలబస్ అంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దాంట్లో మనము కాంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనగానే మనకి ఏమి గుర్తు రావాలి, భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఉండేటువంటి లేయర్సే కదనవి. సో ఏమవుతుంది అవి, సో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్స్పోస్ఫియర్ అనేటువంటి లేయర్స్ని చాలా ఆవరణములని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే భూమి యొక్క మొదటి పొరలో ఏమి యొక్క
ఏమి గాలులు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం మనకి ఉంటుంది, అలాగే సెకండ్ లేయర్లో ఏముంటుంది, టెంపరేచర్ ఏ విధంగా ఒక్కొక్క లేయర్లో ఉంటుంది, అంటే ఇది ఫస్ట్ లేయర్లో ఏ విధమైన టెంపరేచర్ ఉంటుంది, సెకండ్ లేయర్ ఏ విధమైన టెంపరేచర్ ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా, అక్కడ ఉన్నటువంటి స్వరూపాలు ఎలా ఉంటున్నాయి, అవి ఏ విధంగా అది ఏ విధంగా భూస్వరూపానికి లబ్ధి చేకూరుస్తున్నాయి, ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉందనేటువంటి దాని గురించి చాలా క్లియర్గా మనం ఎక్కడ మాట్లాడుతున్నాను అంటే శీతోష్ణ స్థితి మరియు వాతావరణ నిర్మాణము మరియు కూర్పు అనేటువంటి టాపిక్లో భాగంగా మనం మాట్లాడతాం. సో అదే ఇంగ్లీష్లో ఏమంటున్నాం అంటే క్లైమేట్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేటువంటి టాపిక్లో మాట్లాడతాం. సో థర్డ్ వన్ ఏం మాట్లాడుతున్నానన్నా, ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడండి, ఓషియన్ వాటర్. ఏమంటున్నానన్నా, సముద్ర జలాలు, ఆటుపోట్లు, తరంగాలు మరియు ప్రవాహాలు అనేటువంటి టాపిక్ మాట్లాడతాం. చాలా సింపుల్గా ఉండేటువంటి టాపిక్ అండి. సో ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే ఏదో భయపడేసి ఇది మేము చదవలేమా, ప్రపంచం అంటే ఏదో ఉంటుంది, కాంటినెంట్, ఓషన్స్, అలాగే సో మెనీ కంటెంట్స్ ఉంటాయనేటువంటి ఆందోళన అసలు వద్దు. సో చాలా క్లియర్గా సిలబస్లోనే మనకు కంటెంట్ టాపిక్స్ అనేటువంటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటిపైన మనం కూలంకుషంగా డిస్కస్ చేస్తే సరిపోతుందండి. సో అన్నెసరీ టాపిక్స్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసి ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయాందోళన చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. చాలా క్లియర్గా ఏపీఎస్సీ సిలబస్లోనే నేను ఇది ఇస్తున్నాను, అతను సిలబస్ చెప్తున్నప్పుడు మనం వాటి గురించి ఇంకో అడుగు ముందుకేసి డెప్త్గా మాట్లాడితే కంటెంట్ బాగుంటుంది. కానీ అన్నెసరీ ఇష్యూస్ అన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మాట్లాడేసి అభ్యర్థుల్ని గందరగోళం చేయడము, అభ్యర్థుల్లో లేనిపోయిన ఆలోచనలు క్రియేట్ చేయడము, అభ్యర్థులకు ఒక భయానకమైనటువంటి అవతారాన్ని క్రియేట్ చేయడము గ్రూప్స్ అడ్డా యొక్క క్లారిఫికేషన్ కాదండి. ఓకేనా? సి హియర్. సో క్లైమేట్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మనం మాట్లాడుకున్న తర్వాత క్లియర్లీ ఓషియన్ వాటర్, టైడ్స్, వేవ్స్ అండ్ కరెంట్స్ అన్నాడు. సముద్రాలలో ఉన్నటువంటి భాగాలు, భూమి యొక్క ఉపరితలం నుంచి సముద్రం లోపలికి వెళ్ళే కొలది వచ్చేటువంటి భాగాలేంటి, ఆ భాగాలు ఏ విధమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటున్నాయి, సముద్రం లోపలికి వెళ్ళేటువంటి భాగంలో భాగంగా ఎటువంటి భూస్వరూపాలు మనకి తగులుతున్నాయి. ఎందుకంటే భూమి యొక్క ఉపరితలం పైన మనకున్నటువంటి పరిస్థితులే సముద్రం యొక్క భాగాలలో కూడా మనకి చాలా క్లియర్గా ఉంటాయి. మౌంటైన్స్, వ్యాలీస్, ప్లాట్యూస్ ఎలాగైతే మనకి భూమి యొక్క ఉపరితలం పైన ఉన్నాయో, సముద్రం యొక్క ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొలది కూడా అటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. దాంట్లోని వ్యాలీస్ ఉంటున్నాయి, మౌంటైన్స్ ఉంటున్నాయి, ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్ ఉంటున్నాయి. సో దట్ అటువంటి స్ట్రక్చర్ ఏమైనా ఉన్నాయా, అలాగే అందులో భాగంగా మనం ఏం మాట్లాడుతున్నామంటే సో అటుపోటు తరంగాలు కానివ్వండి, అలాగే చాలా క్లియర్గా మాట్లాడుతున్న ప్రవాహాలు కానివ్వండి, ఇవన్నీ మనము ఈ టాపిక్లో మాట్లాడడం జరుగుతుంది. దేంట్లో అంటే ఓషియన్ వాటర్, టైడ్స్, వేవ్స్ అండ్ కరెంట్స్ గురించి మాట్లాడతాం. చాలా క్లియర్గా నీట్గా మాట్లాడతాం, నిదానంగా మాట్లాడతాం. ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్ సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ బిట్స్ కానివ్వండి, సో ప్రీవియస్ మోడల్ బిట్స్ కానివ్వండి, చాలా క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. దిస్ ఇస్ ద ప్యాటర్న్ వీఆర్ గోయింగ్ ఆన్. ఓకే, నెక్స్ట్ వన్ చాలా క్లియర్గా చెప్తున్నాడండి. ఎక్కడా కూడా మీరు ఇది ఓన్లీ ఓల్డ్ అని అనుకోవద్దండి. చాలా క్లియర్గా హియర్ ఇట్ ఈజ్ ఇండియా అండ్ ఏపీ, హియర్ ఇట్ ఈజ్ ఇండియా అండ్ ఏపీ. ఓకేనా? సి హియర్. సో ఇండియా అండ్ ఏపీ మేజర్ జియోగ్రఫిక్ features and climate, drainage systems, soils, vegetation, natural hazard and disaster and their management. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇంతవరకు అంటే ఇది వరకు కొంతవరకు కొత్త మనకి కంటెంట్స్ అయినప్పటికీ ఇది ఆల్రెడీ చాలా వరకు మనకి ప్రీవియస్గా ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి సిలబస్. ఏంటమ్మా అంటే భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏమిస్తున్నాడు చూడండి, నైసర్గిక స్వరూపాలు. ఏమంటున్నాడు నాన్న? నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి మరియు నీటిపారుదల వ్యవస్థ. సో నైసర్గిక స్వరూపాలంటే భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్కి కలిపి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేస్తామండి. దానికంటే ముందుగా అది మనకి రావాలంటే ఖచ్చితంగా ఇది మనం డిస్కస్ చేయాల్సినటువంటి కంటెంట్. ఉనికి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి నాన్న. ఉనికి లేనిదే మనకి నైసర్గిక స్వరూపం గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేం. ఖచ్చితంగా ఉనికి మాట్లాడాలి. ఉనికిని తర్వాతే మనం ఏం మాట్లాడాలంటే నైసర్గిక స్వరూపాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో దట్ అక్కడ మనం నైసర్గిక స్వరూపాల గురించి మాట్లాడుతున్నామంటే దానికంటే ఒక అడుగు ముందుకేసి దాని ఉనికి కూడా మాట్లాడతాము. చాలా క్లియర్గా భారతదేశం మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉనికి మాట్లాడడం జరుగుతుంది. ఆ మాట్లాడే దాంట్లో భాగంగా భారతదేశం అనేటువంటిది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, వాటి లాటిట్యూడ్స్ ఏంటి, లాంగిట్యూడ్స్ ఏంటి, ఉన్నటువంటి రాష్ట్రాలలో పెద్దవేవి, చిన్నవేవి, అలాగే ఒక రాష్ట్రానికి ఎన్ని అత్యధికంగా ఇతర రాష్ట్రాలతో బౌండరీ ఉంది, అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్నటువంటి భూ సరిహద్దులు ఏమిటి, వాటితో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి, ఇలా చాలా కూలంకుషంగా మనం లెసన్ గురించి మాట్లాడడం జరుగుతుందండి. ఆ లెసన్ తర్వాతనే మనం నైసర్గిక స్వరూపం అనే దాని గురించి కూడా మాట్లాడతాం. సో క్లియర్గా మనం ఇక్కడ ఇండియా మాట్లాడతామండి, అడిషనల్గా అక్కడ ఏపీ గురించి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. సో చాలా క్లియర్గా మాట్లాడతాం నాన్న. నెక్స్ట్ వన్, సో సెకండ్ వన్ ఏమంటున్నాడు, క్లైమేట్ అంటున్నాడు. చాలా క్లియర్గా చూడండి సార్, ఆల్రెడీ ఇక్కడ క్లైమేట్ ఉంది కదా, శీతోష్ణ స్థితి. మరి ఇక్కడ ఏంది
సో టోటలీ డిఫరెంట్ అండి. సో ఇక్కడ మనము క్లైమేట్ అనేటువంటి పదం రాగానే అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవన వ్యవస్థ అంటే నైరుతి ఋతుపవనాలు కానివ్వండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్, అలాగే ఈశాన్య ఋతుపవనాలు కానివ్వండి, ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఎల్నినో ఏంటి, లానినో ఏంటి, అక్టోబర్ హీట్ ఏంటి, వాకర్ సర్క్యులేషన్ ఏంటి, సదరన్ ఆసిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో పదాలను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ డయాగ్రామ్స్ నీట్లీ ఎక్స్ప్లెయిన్డ్ and also discuss about what the way the southwest monsoon spread all over the India. Due to that reason, very clearly discuss about the AP also. సో ఏపీలో కూడా మనకి పవనాలు ఎలా విస్తరిస్తున్నాయి, ఆ విస్తరించే దాంట్లో క్రమంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ పడడం లేదు. ఎస్పెషల్లీ ఇన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలలో భాగంగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో వర్షం పడదండి, కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. సో ఆ లెసన్లో భాగంగా మనకు ఎక్కడ వర్షాలు పడుతున్నాయి, అసలు ఎందుకు అలా వస్తున్నాయి, ఐటీసీజెడ్ జోన్ అంటే ఏంది, ఏ పవనాలు నైరుతి ఋతుపవనాలుగా మార్పు చెందుతున్నాయి, భారతదేశంలో వర్షం పడేటువంటి దాంట్లో భాగంగా అత్యధికమైనటువంటి వర్షపాతం ఎక్కడ పడుతుంది, అత్యల్పమైనటువంటి వర్షపాతం ఎక్కడ పడుతుంది అనేటువంటి దాని గురించి మనం ఆ లెసన్లో చాలా క్లియర్గా మాట్లాడతామండి. సో డ్రైనేజ్ సిస్టమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ బాగా తెలిసినటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ అనగానే భారతదేశంలో ఉండేటువంటి నదీ వ్యవస్థ గురించి చాలా మాట్లాడతామండి. సో హిమాలయన్ రివర్ సిస్టమ్ కాడి నుంచి అంటే ఏంది, హిమాలయ నదీ వ్యవస్థ కాడి నుంచి ద్వీపకల్ప నదీ వ్యవస్థ వరకు కూడా, అలాగే అంతర్భూభాగ నదీ వ్యవస్థ వరకు కూడా చాలా క్లియర్గా నదులు, వాటికి సంబంధించినటువంటి ఉపనదులు, ఆ నదికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఆ నది ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు, ఆ నదులకు సంబంధించి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సరస్సులు కానివ్వండి, భారతదేశంలో ముఖ్యమైనటువంటి సరస్సులు కానివ్వండి, ఇవన్నీ చాలా క్లియర్గా మనం ఈ లెసన్లో మాట్లాడుకోవడం జరుగుతుందండి. మోరోవర్ దట్ ప్రాజెక్టులు అనగానే మనము ఇంకా డెప్త్గా వెళ్ళి మాట్లాడతాం. ఎందుకంటే ప్రజెంట్ సినారియోలో భారతదేశంలో ఎంతవరకు ప్రాజెక్టుల పైన వివాదం రగులుతుంది, రెండు రాష్ట్రాల మధ్య కావచ్చు, అలాగే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కానివ్వండి, లేదా భారతదేశానికి చైనా మధ్య కానివ్వండి, చాలా వరకు మనకి నీటి పైన వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే నదులు కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ దట్ బంగ్లాదేశ్ ఆల్సో. సో ఈ నదులకి రెండు రాష్ట్రాల మధ్య కానివ్వండి, రెండు దేశాల మధ్య కానివ్వండి వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయండి. అలాగే ఉమ్మడి ప్రాజెక్టులు కూడా మనకి చాలా క్లియర్గా ఉన్నాయి. సో వాటి గురించి మనం చాలా క్లియర్గా కూలంకుషంగా ఈ లెసన్లో మాట్లాడడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి అమ్మా, సాయిల్స్ అండ్ వెజిటేషన్. సాయిల్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేలలు, ఇంక్లూడింగ్ దట్ ఏపీ ఆల్సో. సో ఆంధ్రప్రదేశ్లోను మరియు భారతదేశంలోనే ఉన్నటువంటి నేలల గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడతామండి. అల్లువేల్ సాయిల్స్ కానివ్వండి, అంటే ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరైట్ నేలలు, సో క్షారజల నేలలు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఈ లెసన్లో మాట్లాడతామండి. సో వెయిటేజ్ కూడా వెరీ లెస్సే ఉంటుందండి, 1 to 2 మార్క్స్ ఉంటుంది అంటేనండి. ఓకేనా, వెజిటేషన్ అంటున్నాం మనం, చాలా క్లియర్గా చూడండి. వెజిటేషన్ అంటే ఏంది, అటవీ వ్యవస్థ అంటున్నాం మనం. సహజ ఉద్భిజ సంపద, అడవులు అనేటువంటి టాపిక్ మాట్లాడతాం. సో చాలా నీట్గా నిదానంగా మాట్లాడతామండి, ఎందుకంటే దీంట్లో మనం చాలా ఇన్ఫర్మేషనే మాట్లాడతాం. అడవులు రకాలు, అడవుల వల్ల వచ్చేటువంటి ఉత్పత్తులు, ఆ అడవులకు సంబంధించినటువంటి ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ సెంచరీస్ కావచ్చు, టైగర్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనము ఈ లెసన్లో మాట్లాడడం జరుగుతుందండి. అండ్ ఫైనల్లీ ఇదే కంటెంట్లో అంటే ఏంది, సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రంలో భాగంగా ఫైనల్ టాపిక్ మనం మాట్లాడతాం న్యాచురల్ హజార్డ్ అండ్ డిజాస్టర్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అండి. ప్రకృతి విపత్తు నిర్వహణ గురించి మాట్లాడతాం. ఇది ఓల్డ్ కంటెంటే. సో దాంట్లో భాగంగానే ఇక్కడ మనము ఈ టాపిక్లో భాగంగా సో లాస్ట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడతాం నేను. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ కంటెంట్లో భాగంగా అంటే ఏంది, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అన్నాడు. ఎకనామిక్ జాగ్రఫీ అంటే సార్ ఇదేమైనా డిఫరెంట్ కంటెంట్ అంటారేమో. నో నీడ్, ఆల్రెడీ మనం భూగోళ శాస్త్రంలో భాగంగా ఇండియా అండ్ ఏపీలో భాగంగా చదువుతున్నటువంటి లెసన్స్. జాగ్రత్తగా వింటే ప్యూర్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీలోనే మనకి 12 to 13 లెసన్స్ ఉంటాయి. ఆ 12 to 13 లెసన్స్లో భాగంగానే చాలా క్లియర్గా చూడండి, సహజ వనరులు మరియు ప్రాంతాలు, వాటి లభ్యత. అర్థమవుతుందండి. హియర్ ఇట్ ఈస్ natural resources and their distribution, agriculture and agro-based industries. So that related economic topics అవి ఏంటది, అగ్రికల్చర్ కానివ్వండి, అలాగే పరిశ్రమలు కానివ్వండి, రవాణా కానివ్వండి. C1 కంటెంట్ అవన్నీ కూడా ఎకనామిక్లో వచ్చేటువంటి ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిటరీ సెక్టార్లో భాగమే. ఎస్ఆర్ నో అంటే ఏంది, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగానికి సంబంధించినటువంటి టాపిక్. వ్యవసాయం అంటే ప్రాథమిక రంగం, అలాగే ఇండస్ట్రీ అంటే సెకండరీ, అలాగే రవాణా వ్యవస్థ అంటే థర్డ్ వన్. సో ఆ కంటెంటే మనం ఇక్కడ మాట్లాడతాం. వ్యవసాయం గురించి మాట్లాడతాం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, పరిశ్రమల గురించి మాట్లాడతాం, అలాగే ప్రధాన పరిశ్రమల గురించి మాట్లాడతాము, ఆ ప్రధాన పరిశ్రమల్లో ఉన్నటువంటి నిర్వహణ గురించి మాట్లాడతాం, అలాగే
పారిశ్రామిక ప్రాంతాల విస్తరణ అనేటువంటి కంటెంట్ ఉందండి. సో దాంట్లో భాగంగా లెసన్లో మనం చాలా క్లియర్గా పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, ఎందుకంటే భారతదేశంలోనే అత్యధికంగా మనకి మినరల్స్ అవైలబుల్ అయ్యేటువంటి ప్రాంతం ఎక్కడమ్మా అంటే చుటానాగపూర్ పీఠభూమి అనేటువంటి ఉంది. సో దీన్నే భారతదేశపు ఖనిజాల కనాచి అని కూడా అంటాము, రూర్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదాలు వాడతాం. అటువంటి ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడైనా విస్తరించి ఉన్నాయా, ఉంటే ఆ ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి, ఏ ఖనిజం అక్కడ దొరుకుతుంది, ఏ మినరల్స్ అక్కడ దొరుకుతున్నాయి, ఏ పరిశ్రమలు అక్కడ అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటిది. ఎందుకంటే చాలా సింపుల్ టాపిక్ చెప్తా చూడండి. మనకి భారతదేశంలో మహారాష్ట్ర అనేటువంటి ప్లస్లో నల్లరేగడి నేలలు అధికంగా ఉంటాయి సాయిల్స్లో భాగంగా తీసుకుంటే. ఆ నల్లరేగడి నేలలు అనేటువంటి అధికంగా ఉంటాయి కాబట్టి అక్కడ పండేటువంటి ప్రధాన పంటనే మనం పత్తి అని చెప్పొద్దు, ఎందుకంటే నల్లరేగడి నేలలు పత్తి పంటకు అనుకూలం. సో పత్తికి సంబంధించినటువంటి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉండొచ్చు అంటే చాలా బ్లైండ్గా చెప్పొచ్చు అండి, దట్ ఈస్ మహారాష్ట్ర ఇన్ నాగ్పూర్. సో దిస్ ఈస్ ద రీజన్ వై వీ లింక్ వన్ లెసన్ టు ది అనదర్ లెసన్. సో హియర్ క్లియర్లీ వి డిస్కస్ అబౌట్ ది ఇండస్ట్రియల్ కోర్ ఏరియాస్. సో పారిశ్రామిక ప్రాంతాలు అనేటువంటివి ఏ విధంగా ఎక్కడెక్కడ విస్తరించున్నాయని కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. సో అగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రియల్ లొకేషన్స్. See here Nana, third one, that is transport system and communication, tourism and trade. Very clearly tourism and trade. So here we very clearly discussed about the transport system. రవాణా వ్యవస్థ అనేటువంటిది జనరల్గా జాగ్రఫీలోనే మన టాపిక్, ఇదేం కొత్త టాపిక్ ఏమీ కాదు. ఈ రవాణా వ్యవస్థలోనే మనం చాలా క్లియర్గా మాట్లాడేటువంటి కంటెంట్ ఏంటంటే రవాణా వ్యవస్థ మనకి 4 రకాలు ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. రోడ్డు రవాణా, రైలు రవాణా, వాయు రవాణా, జల రవాణా గురించి మాట్లాడతాం. అందులో భాగంగా కమ్యూనికేషన్ కూడా మాట్లాడతాం. టీవీ కానివ్వండి, రేడియో కానివ్వండి, తపాలా వ్యవస్థ కానివ్వండి, ఇవి ఎప్పుడు ఆవిర్భవించాయి, ప్రస్తుతం ఏవి కొనసాగుంటే వాటి పరిస్థితి ఎలా ఉంది, దీని గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడతాం. లాస్ట్లో టూరిజం అండ్ ట్రేడ్ అనేటువంటి పదం గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడతాం. దిస్ ఈస్ ద బేసిక్. ఇదేం కొత్త కంటెంట్ కాదండి, ఆల్రెడీ మన జాగ్రఫీలో ఉన్నటువంటి కంటెంటే. సో ఎక్కడ ఇచ్చాడం అంటే భారతదేశం మరియు ఏపీ యొక్క ఆర్థిక భూగోళ శాస్త్రంలో భాగంగా డిస్కస్ చేయమన్నాడు. సో దాని గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడతామండి. ఎలా మాట్లాడతామన్నానంటే ఇండియా మరియు ఏపీ స్పెసిఫిక్గా మాట్లాడతాం. ఓకేనండి. నెక్స్ట్ కంటెంట్ చూడండి అన్న, థర్డ్ వన్, ప్రపంచ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలో భాగంగా లాస్ట్ కంటెంట్, దట్ ఈస్ భారతదేశము ఏపీ యొక్క సాంఘిక సాంస్కృతిక భూగోళ శాస్త్రము. సో క్లియర్లీ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, మానవీయ భూగోళ శాస్త్రంలో భాగంగా మాట్లాడతాం. చాలా క్లియర్గా చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్, ఇదేదో చాలా కొత్త పదము, కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు. నో నీడ్. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంది? మానవ అభివృద్ధి అంటే ఎలా జరుగుతుంది? బ్లైండ్గా అయితే జరగదా? గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా జరగాలి, లేదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ద్వారా జరగాలి, లేదా మానవ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్ వల్ల జరగచ్చు, హెల్త్ వల్ల జరగచ్చు, లేదా సోర్సెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏ సోర్సెస్ ప్రజలకు అందిస్తే అవి అభివృద్ధికి కారణం అవుతున్నాయి అనేటువంటి టాపిక్లో మాట్లాడతాం. సో ఆ కంటెంట్ రావాలమ్మా అంటే భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా క్లియర్గా జరుగుతుంది అని చెప్పడానికి కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయండి. ఏంటా నీడ్స్ అమ్మా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పావర్టీ లెవెల్ అనేటువంటిది ఎలా ఉండాలమ్మా అంటే ఖచ్చితంగా తగ్గిపోవాలి. పావర్టీ తగ్గాలంటే పేదరికం తగ్గిపోవాలి, చదువుకున్న శాతం పెరగాలంటే లిటరసీ రేట్ పెరగాలి. ఇలా కొన్ని బేసిక్ నీడ్స్ ఉన్నాయి. అంటే ఏంది, ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగా లేకుండా ఉంది అంటే ఖచ్చితంగా వాడికి మినిమం మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వగలగాలి. అంటే మెడికల్ ఫెసిలిటీస్ చాలా క్లియర్గా ఉండాలి. ఇలా బేసిక్ నీడ్స్ అనేటువంటి కొన్ని గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా, ప్రొవైడ్ చేస్తే ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటికల్లీ హ్యూమన్ డెవలప్మెంట్ అయినట్టే కదా. సో దాని గురించి ఇంకొంచెం డెప్త్గా మనం లెసన్స్లో మాట్లాడడం జరుగుతుంది. సో హ్యూమన్ డెవలప్మెంట్ అమ్మ అంటే మానవాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి సహకారాన్ని అందిస్తున్నాయి, ఆ అందించే దాంట్లో భాగంగా ఏమి ఇస్తున్నాయి, దాన్ని ప్రజలకు ఏ విధంగా చేకూరుస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి 100% ఎఫర్ట్స్ అనేటువంటి ప్రజలకు వస్తున్నాయి అనేటువంటిది ఈ రోజుల్లో క్వశ్చనే. సో అవి ఎలా వస్తున్నాయి, ఏ స్కీమ్స్ ద్వారా వస్తున్నాయి, వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ డెమోగ్రఫిక్ అనేటువంటి పదం యూజ్ చేశాడు. ఇది కొత్తదేమి కాదండి. అర్బనైజేషన్, మైగ్రేషన్ అంటే ఏంది, పట్టణీకరణ మరియు వలసదారులు లేదా వలస విధానం అనేటువంటి దాని గురించి. అంటే పాపులేషన్ అనేటువంటి లెసన్లో భాగంగా మాట్లాడుతాం మనం. ఓకేనా, పాపులేషన్ అనేటువంటి లెసన్లో భాగంగా అర్బనైజేషన్ మరియు మైగ్రేషన్ అనే పదం వాడతాం. పట్టణీకరణలో భాగంగా ఎటువంటి వ్యవస్థ డెవలప్ అవుతుంది. మైగ్రేషన్ అంటే చాలా క్లియర్గా తెలిసింది ఇది అందరికీ. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. దీనివల్ల నష్టాలు ఉన్నాయి, అలాగే లాభాలు కూడా ఉన్నాయి. సో జెంట్స్ వెళ్తే ఏ విధంగా అరుగుతుంది, అలాగే మహిళలు వెళ్తే ఏ విధంగా ఎటువంటి విధానాల వల్ల వాళ్ళ వలస వెళ్తున్నారు అనే దాని గురించి మాట్లాడతామండి. అండ్ ఫైనల్లీ లాస్ట్లో మనము రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్గా మాట్లాడతాం. చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి. జనాభా విస్తరణ, పట్టణీకరణ
మరియు వలసలు, అండ్ ఫైనల్లీ జాతులు, తెగలు, మత మరియు వారి భాషలకు సంబంధించినటువంటి సమూహాల గురించి మాట్లాడతాం. చాలా క్లియర్గానండి. ఆల్రెడీ మనకి జాతులు, తెగలు అంటే ఫైనల్లీ మన పాపులేషన్లో భాగంగానే భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వాళ్ళెవరు, వాళ్ళు ఏ జాతుల వారు, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు, భారతదేశంలోని ఏ ప్రాంతంలో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటిస్తున్నారు, అటువంటి రిలీజియస్ ఆస్పెక్ట్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జాతుల వారు భారతదేశంలోని ఏ భాగాల్లో పూర్తిగా విస్తరింపబడి ఉన్నారు, ఇప్పటికీ కూడా వారి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి దాని గురించి చాలా క్లియర్గా మనం లాస్ట్ కంటెంట్లో మాట్లాడుతున్నాను. కొత్త టాపిక్ ఏం కాదండి, ఆల్రెడీ ఉన్నటువంటిది, బట్ కొంచెం డిస్కస్ చేస్తాం క్లియర్గా అంతే. ఓకేనా? సో దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు మనం భారతదేశానికి అలాగే ప్రపంచానికి మరియు ఇండియాకి సంబంధించి ఏపీకి సంబంధించి ఎటువంటి జాగ్రఫీ అయితే 3 కంటెంట్స్లో మాట్లాడాము, ఫిజికల్, ఎకనామికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ గురించి ఏ విధంగా అయితే మాట్లాడాము. సో 3 కంటెంట్స్లో మీరు బాగా గమనిస్తే ఇండియా మరియు ఏపీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉందండి. మొదటి టాపిక్లో మాత్రమే మనకి ప్రపంచానికి సంబంధించి ఒక 3-4 కంటెంట్స్ అంటే నియర్లీ ఒక 4-5 టాపిక్స్ మనకి యాడ్ ఉన్నాయి. వాటి గురించి చాలా నీట్గా మాట్లాడుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ చివరి దాంట్లో మనకి హ్యూమన్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు. ఇది ఆల్రెడీ చెప్తున్నాను కదమ్మా, చాలా క్లియర్గా నీట్గా మాట్లాడుకోవచ్చు. సో అభ్యర్థులు భయపడాల్సిన అవసరమే లేదు. సో మన గ్రూప్స్ అడ్డా ద్వారా మనకి ప్రొవైడ్ చేసేటువంటి ది బెస్ట్ ఫెసిలిటీ ఏందమ్మంటే ఏ రోజు ఏ టాపిక్ అయితే మాట్లాడతామో ప్రతి క్లాస్ కూడా క్లియర్ కట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏ టాపిక్ అయితే మాట్లాడతామో ఆ టాపిక్ సంబంధించినటువంటి క్లియర్ కట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మనకు అక్కడే జరుగుతుందండి. సో టాపిక్ మాట్లాడేసి దాన్ని డివైడ్ చేసి ఎప్పుడో మళ్ళీ కంటెంట్ మాట్లాడేది ఏమి ఉండదండి. ఖచ్చితంగా మనము టాపిక్ ఎక్కడైతే మాట్లాడతామో ఆ క్లాస్ ఎండింగ్లోనే మనం బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము ఈ టాపిక్ పైన అంటే ఈ సిలబస్ పైన కొన్ని మోడల్ బిట్స్ తయారు చేయడం జరిగింది. ఓకేనా? అవేంటో ఒకసారి చూద్దాం నన్ను. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి దీస్ ఆర్ ద మోడల్ క్వశ్చన్స్ అండి. వాటిని కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా కొంచెం క్లారిటీగా వినండి. సో ఇది ఆల్రెడీ చూస్తే మీకు ఏ లెసన్లో భాగంగా అర్థమవుతుందమ్మా అంటే ఇది ఫస్ట్ లెసన్లో భాగంగా అర్థమవుతుంది. ఏంటా లెసన్ చూడండి. భారతదేశం ఉనికి గురించి మాట్లాడుతాం. అందులో నేను నైసర్గిక స్వరూపం అంటే ఇందాక చెప్పాను, నైసర్గిక స్వరూపం నేను మాట్లాడాలమ్మా అంటే ముందు ఉనికి గురించి నేను డిస్కస్ చేయగలగాలి. అందులో భాగంగా ఏందో చూడండి నన్ను. ఓకేనా? క్రింది వానిలో భారతదేశ అంతర్జాతీయ సరిహద్దు పంచుకునేటువంటి దేశాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించి సరికాని సమాధానాన్ని గుర్తించమని చెప్తున్నాడండి. అవేంటో ఒకసారి చూడండి. ఇది బేసిక్ కంటెంట్ తెలియాలంటే మనకి భారతదేశానికి సరిహద్దు కలిగినటువంటి దేశాలు, ఆ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి భారతదేశ రాష్ట్రాల గురించి చాలా క్లియర్గా మనకి తెలియాలి అంటే ముందు ఆ కంటెంట్ తెలియాలి కదా నాన్న. సో ఒకసారి చూడండి, ఇక్కడ మయన్మార్తో అధిక సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం నాగాలాండ్ అని, మరియు ఆ మయన్మార్ 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అని ఇచ్చాడు. ఇది రైటా రాంగా తెలియాలంటే ముందు అసలు మయన్మార్ ఎక్కడ ఉందో తెలియాలి మనకి. మయన్మార్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఎన్నో తెలియాలి. చాలా క్లియర్గా చూడండి. మనకి ఈశాన్య భారతదేశం అనేటువంటిది ఒకసారి చూడండి నాన్న. ఈశాన్య భారతదేశం అనేటువంటిది ఇదిగోండి ఈ భాగం ఉంటూ ఇది మయన్మార్గా ఉంటుంది. సో ఇది మయన్మార్ రాష్ట్రమైనప్పుడు ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అంటే క్లియర్లీ మనకి 4 రాష్ట్రాలు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అలాగే మిజోరాం అంటే చాలా క్లియర్గా 4 రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దు పంచుకుంటుంది అని ఇక్కడ తెలిసిపోతున్నప్పుడు 5 రాష్ట్రాలు లేదు కదా. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి నన్ను. భూటాన్తో 4 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయని చాలా క్లియర్గా ఇచ్చాడు. సో భూటాన్ స్టేట్ అంటే ఇదేనండి. ఇందులో భూటాన్ అమ్మ అంటే భూటాన్ చాలా క్లియర్గా చూడండి. అరుణాచల్ ప్రదేశ్తో ఆల్రెడీ బౌండరీ ఉంది, అలాగే సిక్కింతో ఆల్రెడీ ఉంది. సో ఈ భాగం ఏందమ్మా అంటే ఇక్కడ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ ఇలా ఉంటుందండి. ఓకేనా? వెస్ట్ బెంగాల్ ఇలా ఉంటుంది. సో దట్ ఇది అస్సాము, ఇది వెస్ట్ బెంగాల్. సో దట్ చాలా క్లియర్గా భూటాన్ అనే దాంతో 4 రాష్ట్రాల సరిహద్దు ఉందంటే ఎస్, భూటాన్తో 4 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉందంటే అది కరెక్ట్ సమాధానం అవుతుందండి. నెక్స్ట్ చూడండి, చైనాతో అత్యధికంగా 5 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. చైనాతో అత్యధికంగా 5 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. అభ్యర్థులు చాలా క్లియర్గా ఆలోచించాలి. 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందా లేదా చాలా క్లియర్గా చూడండి అన్న. ఎందుకంటే చైనా భూభాగం అనేటువంటిది మనకి చాలా క్లియర్గా చూడండి అన్న. ఓకేనా? చైనా భూభాగం ఎక్కడుందండి మనకి? ఇదే కదనన్న చైనా భూభాగం అంటే ఇదిగోండి ఇది చైనా. ఓకేనా? సి హియర్ ఇట్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్, బట్ ఇట్ ఈస్ లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇది భూటాన్ అండ్ ఇట్ ఈజ్ నేపాల్.
very clearly 1 2 3 4 5 exactly 5, but those are not all our states. Definitely it is a UT. జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతాలు, బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ షేర్ చేసుకోదు, లద్దాఖ్ మాత్రమే షేర్ చేసుకుంటుంది. అంటే చైనాతో సంబంధం కలిగినటువంటి భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే 5, బట్ రాష్ట్రాలు కాదండి 5, 4 మాత్రమే రాష్ట్రాలు. 1 2 3 4. సో స్టేట్మెంట్ వైజ్ మనం ఒకసారి ఆలోచిద్దాం అన్న. ఒకసారి చూడండి, చైనాతో అత్యధికంగా 5 రాష్ట్రాలు అన్నాడు. 5 రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ, 4 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. అండ్ పాకిస్తాన్తో 3 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయని కూడా ఇచ్చాడండి. సో ఈ స్టేట్మెంట్ రైట్ కరెక్టా కాదా? పాకిస్తాన్తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయమ్మంటే, ముందు మనము పాకిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఏందో చూడాలి. ఒకసారి చూడండి, సేమ్ స్టేట్మెంట్. ఒకసారి మీరు పాకిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటివి చూసారమ్మా అంటే సరిపోతుందండి. ఓకేనా? ఇదే కదండి పాకిస్తాన్. ఒకసారి ఇక్కడ పాకిస్తాన్తో మీరు చూస్తే ఇది గుజరాత్ అండి, అలాగే ఇది రాజస్థాన్, అలాగే ఇది పంజాబ్ అండి, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లద్దాఖ్. సో చాలా క్లియర్గా 1 2 3 4 5 ఎగ్జాక్ట్లీ 5, బట్ 5 ఆర్ నాట్ స్టేట్స్. సో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, దోస్ ఆర్ ద 3 states ప్లస్ 2 union territories ఆర్ షేర్ బౌండరీ విత్ పాకిస్తాన్ ఓన్లీ. అంటే మొత్తం 5 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలైన అందులో 3 రాష్ట్రాలు మాత్రమే పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. సీ హియర్ వన్స్. సో పాకిస్తాన్తో 3 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. కరెక్టే కదనన్నా, 3 రాష్ట్రాలే కదా, మొత్తం 5 అయినా కూడా 3 రాష్ట్రాలు మాత్రమే సరిహద్దు కలిగి ఉన్నాయి, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో అందులో మనకు స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉందండి. 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటే 3 రాష్ట్రాలే కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇందులో మనకి రాంగ్ అయినది ఏందమ్మా అంటే ఏ మరియు సి. ఏ ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా అంటే ఎస్, 4th ఆప్షన్ అండి. ఓకేనా? సో ఒకసారి చూడండి, అభ్యర్థులు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా క్లియర్గా కంటెంట్ తెలుసుంటే ఆన్సర్ పెట్టగలిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. కంటెంట్ తెలుసుంటే ఆన్సర్ పెట్టగలిగేటువంటివి. సో ఈ సరిహద్దులు మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి, ఏ దేశంతో ఏ రాష్ట్రం సరిహద్దు పంచుకుంటుంది, ఆ రాష్ట్రం అనేటువంటిది ఏ దేశాలతో ఎక్కడెక్కడ సరిహద్దు కలిగి ఉందనే దాని గురించి ఐడియా ఉందంటే, ఆ టాపిక్ ఐడియా ఉంటే క్వశ్చన్ మీరు పెట్టొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రైట్, ఈ క్రింది వారిని జతపరిచి సమాధానం గుర్తించము. సెకండ్ లెసన్ నుంచి క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఏందమ్మంటే కనుమలు, పాసెస్ అంటాం ఇంగ్లీష్లో. ఇవన్నీ ఏందమ్మంటే స్టేట్స్, రాష్ట్రాలు. ఏ రాష్ట్రంలో ఏ కనుమ ఉందనేటువంటి దాని గురించి ఒకసారి మాట్లాడితే చాలా క్లియర్గా సరిపోతుంది. ఇది ఒకసారి చూడండి, మీకు బనిహాల్ కానివ్వండి, లిపులేక్ కానివ్వండి, బొమిడాల కానివ్వండి, నాథులా కానివ్వండి, చాలా క్లియర్గా ఇవన్నీ మనము హిమాద్రి అనేటువంటి టాపిక్లో మాట్లాడతాం. అంటే హిమాలయాల ఎక్స్ప్లెనేషన్లో భాగంగా హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ అనేటువంటి టాపిక్లో భాగంగా హిమాద్రిలో ఉన్నటువంటి కనుమలలో భాగంగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందులో భాగంగా ఇవి మనకి ఎక్కడ ఉంటాయనంటే మీరు చాలా క్లియర్గా తీసుకోవచ్చండి. పైన ఉన్నటువంటి హిమాలయాల టాపిక్లో హిమాద్రి భాగము, హిమాచల్ భాగము, శివాలిక్స్ భాగం అనేటువంటి వాటి గురించి మాట్లాడుతూ మనకి ఇక్కడ బనిహాల్ కనుమ కానివ్వండి, అలాగే లిపులేక్ కనుమ కానివ్వండి, నాథులా కానివ్వండి, బొమిడాలా పాస్ కానివ్వండి. ఎక్కడమ్మా అంటే ఇది ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి ఉత్తరాఖండ్, ఇంకొకటి సిక్కింలో కానివ్వండి, అండ్ లాస్ట్లో అరుణాచల్ ప్రదేశ్. చాలా క్లియర్గా చూడండి అన్న. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి రాష్ట్రాలు. సో ఇదే విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకి హిమాలయాలు కూడా ఉంటుందండి. చాలా క్లియర్గా హిమాలయాలు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించున్న టాపిక్లో భాగంగా చాలా క్లియర్గా మాట్లాడతామండి. ఓకేనా? సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి చెప్పుకుందామండి ఏ పాస్ అమ్మ అంటే అది ఎస్ బనిహాల్ కానివ్వండి, ఉత్తరాఖండ్లో లిపులేక్ కానివ్వండి, సిక్కింలో అలాగే నాథులా కానివ్వండి, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బొమిడాలా కానివ్వండి, ఇవన్నీ ద పాసెస్. ఒకసారి చూడండి అన్న. సో ఇప్పుడు మీరు చాలా క్లియర్గా తెలుసుకున్నారు. సో బనిహాల్ పాస్ ఎక్కడ ఉందమ్మా అంటే దట్ ఈస్ క్లియర్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. లిపులేక్ ఎక్కడ ఉందమ్మా అంటే చాలా క్లియర్లీ ఉత్తరాఖండ్. నాథులా మీన్స్ సిక్కిం, బొమిడాలా మీన్స్ అరుణాచల్ ప్రదేశ్. దాంతో మ్యాచ్ అయినటువంటి సందర్భం ఒకసారి చూడండి. A3 అన్నాడండి. A3 ఎక్కడ ఉందమ్మంటే ఇదిగోండి అయిపోయింది. సో చాలా క్లియర్. ఇది కూడా చెప్తున్నాను, మనకు ఆ కంటెంట్ తెలియకుండా
డయాగ్రమిక్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా, అంటే బ్లైండ్గా కంటెంట్స్ పాయింట్ టు పాయింట్ నేర్చుకోవడం అనేటువంటి దాంతో పోతే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్లో ఉండమండి. విజువలైజేషన్ ఆఫ్ మ్యాప్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, టాపిక్తో కూడినటువంటి సందర్భానికి అనుసారంగా మనం మ్యాప్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అభ్యర్థులు చాలా ఈజీగా కంటెంట్ గుర్తుపెట్టుకునేటువంటి ఆస్కారము ఎక్కువ ఉందండి. సో అందులో భాగంగా ఈ టాపిక్ సంబంధించినటువంటి కనుమల మనకు చాలా క్లియర్గా డయాగ్రమిక్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అదే టాపిక్ మనం రియల్గా కూడా హిమాలయస్ టాపిక్లో చాలా క్లియర్గా ఆ హిమాద్రిలో ఉండేటువంటి పీక్స్ ఏంది, అందులో ఉండేటువంటి పాసెస్ ఏంది, ఏ పాస్ గుండా ఏ ప్రాంతాలు కలుస్తున్నాయి, అలాగే హిమాచల్లో ఉండేటువంటి పర్వతాలు, అందులో వివిధ ప్రాంతాలు కానివ్వండి, శివాలిక్ వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి రీజనల్ నేమ్స్ కానివ్వండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమంటున్నారు, ఉత్తరాఖండ్లో ఏమంటున్నారు, ఉత్తరప్రదేశ్, నేపాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఏమని వాటితో పిలుస్తున్నారు దాని గురించి చాలా క్లియర్గా మనము ఈ క్లాస్లో మాట్లాడడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్రింది వానిలో చంబల్ నది లోయ ప్రాజెక్టుకు సంబంధించి సమాధానం, అంటే సరైన సమాధానం కాని దాని గురించి గుర్తించమని వచ్చాడండి. సరైన సమాధానం కానిది ఏం కాదో చూడండి అమ్మా. ఇంతకీ ఇందులో ఏమి సరి కానిది మనం గుర్తించాలమ్మా అంటే ముందు ఏవి సరైనవో తెలుసుకోవాలి కదా. ఒకసారి చూడండి అన్న చాలా క్లియర్గా. ఇంతకీ మనకి పైన ఉన్నటువంటి గంగా నది దాని ఉపనదుల గురించి ఐడియా ఉండాలి ఫస్ట్ పాయింట్. ఎందుకమ్మంటే గంగా నది ఉపనది వ్యవస్థ తెలియకుండా, యమునా నది తెలియకుండా చంబల్ నది రాదు. ఎందుకమ్మంటే చాలా క్లియర్గా చూడండి అన్న, రఫ్ ఎక్స్ప్లెనేషను. ఇది మనకేం నది నానంటే ఆబ్వియస్లీ ఇది ఇక్కడ ఫరక్కా డ్యాంలో భాగంగా ఇక్కడ పద్మా నది, గంగా నది, హుగ్లీ నదిగా ఉంటుందండి. దీనికి ట్రిబ్యూటరీనే యమునా నది, అండ్ దీనికి ట్రిబ్యూటరీనే మనకు ఉండేటువంటి చంబల్ నది. ఈ చంబల్ నది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ల రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందండి. చంబల్ నది ప్రాజెక్ట్ అనగానే, చంబల్ నది లోయ ప్రాజెక్ట్ అనగానే ఇది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్తాం. అందులో భాగంగా మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏందమ్మా అంటే మధ్యప్రదేశ్లో మనకి గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుందన్నమ్మ. గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే రాజస్థాన్లో రాణా ప్రతాప్ సాగర్ ఉంటుంది. అలాగే రాజస్థాన్లోని ఇంకో ప్రాజెక్ట్ ఏందమ్మా అంటే జవహర్ సాగర్ ఉంటుంది. జవహర్ సాగర్ ఉంటుంది. ఇప్పుడు మీకు చంబల్ లోయ ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్గా అర్థమైంది. చంబల్ లోయ ప్రాజెక్ట్ అంటే 3 ప్రాజెక్టులు, 1 గాంధీ సాగరు, 2 రాణా ప్రతాప్ సాగరు, 3 జవహర్ సాగరు. సో రాణా ప్రతాప్ సాగర్ అనగానే, జవహర్ సాగర్ అనగానే ఏ రాష్ట్రంలో ఉంటుందనేది మీకు క్లియరిటీ వచ్చేసింది. ఎక్కడమ్మా అంటే రాజస్థాన్లో ఉంటుంది. అలాగే గాంధీ సాగర్ అనగానే మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో బ్యాక్ టు క్వశ్చన్ వన్స్ అగైన్. సి హియర్, గాంధీ సాగర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో చంబల్ నది పైన ఉంది. కరెక్టా కాదా? ఎస్. సెకండ్ వన్ చూడండి, ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అన్నాడు. అసలు ఈ ప్రాజెక్టే కనిపించిందా మనకు? అక్కడ లేదు. సో ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఇందిరా సాగర్ ప్రాజెక్టు చంబల్ నది పైన రాజస్థాన్లో కలదన్నాడమ్మా. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకున్నదే 3, అవేందో మనం చూసినాం. నౌ సి థర్డ్ వన్, రాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్టు చంబల్ నది పైన మధ్యప్రదేశ్లో కలదని ఇచ్చాడు. రాణా ప్రతాప్ సాగర్ డ్యాము కరెక్టే, చంబల్ నది పైన కరెక్టే, కానీ మధ్యప్రదేశ్లో కాదనన్నా రాజస్థాన్లో ఉందని చూపించినాం మనం. సో దట్ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, జవహర్ సాగర్ ప్రాజెక్టు చంబల్ నది పైన రాజస్థాన్లో కలదు. ఎస్, రాణా ప్రతాప్ సాగర్, జవహర్ సాగర్ ప్రాజెక్టులు అనేటువంటివి ఎక్కడున్నాయనంటే ఖచ్చితంగా రాజస్థాన్లోనే చంబల్ నది పైనే ఉన్నాయి. సో ద స్టేట్మెంట్ చూడండి ఒకసారి, ఏవి కరెక్ట్ కాదు అనేటువంటిది ఒకసారి గుర్తిస్తారా మీరు? సో రాణా ప్రతాప్ సాగర్ అనేటువంటిది మధ్యప్రదేశ్లో లేదని తెలుసు, అలాగే ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటి రాజస్థాన్లో లేదని తెలుసు. సో బి మరియు సి అనేటువంటివి సమాధానం చూస్తే మనకి ఏముంటుంది నానంటే ఆబ్వియస్లీ సెకండ్ ఆప్షన్ వచ్చేటువంటి దానికి ఆస్కారం ఎక్కువ ఉంది నాన్న. సో ప్రతి బిట్కి మనం ఏ విధంగా అయితే డయాగ్రమిక్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ పోతున్నామో టాపిక్ కూడా అంతే డెప్త్గా పోతాం నాన్న. ఓకేనా? సి నాన్న, ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. భారతదేశంలోనే అతిపెద్ద హిమనీ నదము సియాచిన్ అనేటువంటి పదం వాడాం. ఎస్, దీని గురించి అంటే దీని నుంచి వచ్చేటువంటి నీరే, అంటే హిమనీ నదం అంటే గ్లేషియర్ అమ్మ, ఖచ్చితంగా కరుగుతుంది కాబట్టి ఆ కరగడం ద్వారా వచ్చేటువంటి నీటినే మనము ఏ నది గుండా ప్రవహిస్తుంది అంటే నుబ్రా నది గుండా ప్రవహిస్తుంది. దాన్ని నుబ్రా నది అంటున్నాం అనేటువంటిది మన టాపిక్. సార్ దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఎవరంటే చాలా క్లియర్గా చూడండి అమ్మ, ఇక్కడే సరిపోతుంది మనకి. సో భారతదేశానికి అత్యంత ఉన్నత భాగంలో ఉన్నటువంటి ప్రాంతం అంటే ఇదే, అవునా కదా? ఈ ప్రాంతంలోనే మనకి సియాచిన్ అనేటువంటి ప్రాంతం వస్తుందండి. అలాగే మనకి సింధు నది ఇలా ఉంటుందండి. ఈ సింధు నదికి సంబంధించిన ఇక్కడ నుబ్రా నది,
ష్యోక్ నది, గిల్గిత్ నది అనేటువంటి నదులు ఉన్నాయి. ఓకేనా? ఆ నదిలో భాగంగానే ఈ గ్లేషియర్ కరిగితే ఖచ్చితంగా వచ్చేటువంటి వాటర్ ఏ నది గుండా పోతుందమ్మంటే నుబ్రా నది గుండా పోతుంది. సో ఆ గ్లేషియర్ ద్వారా కరిగేటువంటి నీరే మనకి నుబ్రా నది గుండా పోతుంది కాబట్టి సో ఇది కరెక్ట్ అండి, అలాగే ఇది కరెక్ట్. సో దానికి సంబంధించినటువంటి సమాధానం చూడండి, ఏ మరియు బీలు రెండు నిజం కరెక్టే, కానీ ఏకి బీకి సరైన దాని సమాధానం కాదు అంటే దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే రెండు కరెక్ట్, ఇది కూడా దీనికి సరైన ఎక్స్ప్లెనేషనే కాబట్టి. ఏ మరియు బీలు రెండు నిజము, ఏకి బి సరైన సమాధానం అంటే ఎస్. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఆన్సర్ ఉంది కాబట్టి. ఎందుకమ్మా అంటే గ్లేషియర్ కరెక్టే, ఆ గ్లేషియర్ ద్వారా కరిగేటువంటి నీరు మనకి నుబ్రా నది ద్వారా గుండా పోవడం కూడా కరెక్టే కాబట్టి సో సెకండ్ ఆప్షన్ అనే దాని గురించి మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు అండి. దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఇంకా థర్డ్ ఫోర్త్కి మనం పోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఎస్, ఈ క్రింది వానిలో జతపరిచి సమాధానం గుర్తించమని ఇచ్చామండి. ఇది మీకు చూడగానే ఐడియా రావచ్చండి. ఇవి అన్నీ కూడాను అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మనం మాట్లాడతాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడున్నాయనేటువంటి చాలా ఈజీగా చెప్తారండి అందరూ. కానీ ఏ సంవత్సరం అనగానే కొంత ఆలోచిస్తాం, ఒకటి రెండు ఈజీగా గుర్తొస్తే కానీ ఉన్నటువంటి మొత్తం గుర్తు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ టాపిక్ కాడికి వచ్చేసరికి మనం కొంచెం ఆలోచించే ప్రయత్నం చేస్తాం. బట్ హియర్ వీ డిస్కస్ అబౌట్ ది ఫార్మేషన్ స్టేట్ కూడా ఇచ్చున్నామండి. అంటే ఏ సంవత్సరంలో మనకి ఫార్మేషన్ అయినా ఇచ్చున్నామండి. అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రము ఏర్పడిన సంవత్సరము, వాటిని జతపరిచి సమాధానం గుర్తించమనేటువంటిది క్వశ్చన్. ఎందుకంటే తారాపూర్ వన్ ఫ్యాక్ట్, తారాపూర్ ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. అలాగే నరోరా ఎక్కడుందమ్మంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. కైగా ఎక్కడుందనంటే కర్ణాటకలో ఉంది. కల్పకం ఎక్కడానంటే తమిళనాడులో ఉంది. ఇది బేసిక్ నీడ్, మినిమం నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. ఇది కాకుండా కంటెంట్ ఏందమ్మంటే ఏర్పడిన రాష్ట్రాలు ఏంటంటే గ్రూప్ 2లో మనం ఇదే కాదండి, వీటికి సంబంధించినటువంటి అటామిక్ పవర్ స్టేషన్స్ కూడా మనం చాలా క్లియర్గా పోతాం నాన్న. ఈ పవర్ స్టేషన్స్ దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఏ రాష్ట్రంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో కాక్రపారా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది. సో ఆ కాక్రపారా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏ నది ఒడ్డునున్నది అనేటువంటి టాపిక్లో కూడా మనం చాలా క్లియర్గా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన భార జల కేంద్రాలు కానివ్వండి, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కూడా మనం ఈ టాపిక్లో మాట్లాడడం జరుగుతుంది నాన్న. ఇది ఏ టాపిక్లో భాగంగా మాట్లాడతామంటే శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్ అనే టాపిక్లో భాగంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ తారాపూర్ మహారాష్ట్ర అంటే భారతదేశంలోనే మొదటిసారిగా ఏర్పడినటువంటిది అని అందరూ తెలుసు. సో మ్యాచింగ్ ఎలా చేస్తామంటే 1969లో ఏర్పడింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది నాన్న. నరోరా ఉత్తరప్రదేశ్ అంటున్నామండి, ఇది ఖచ్చితంగా 1991లో ఏర్పడిందండి. అలాగే కైగా కర్ణాటక అంటున్నామండి, ఇది 2000 ఇయర్లో ఏర్పడింది నాన్న. ఆబ్వియస్లీ కల్పకము తమిళనాడు 1984లో ఫార్మేషన్ అయింది. ఇది మనకు ఫార్మేషన్ స్టేట్స్ తీసుకుంటే, ఏర్పడినటువంటి సంవత్సరాలు తీసుకుంటే. సో హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ. సో ఏ ఆప్షన్ ఏముందండి 4. సో A4 మనకి రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. నరోరా తీసుకోండి ఉత్తరప్రదేశ్, అలాగే 1991. బి ఏముందంటే 1. అలాగే ఇక్కడ కూడా B1 ఉంది కాబట్టి ఇంకోసారి ఖచ్చితంగా మనం చూడాలి. కైగా కర్ణాటక ఒకసారి చూడండి. సో కైగా ఎక్కడ ఉందమ్మంటే సెకండ్ ఆప్షన్. సో C2 అనేది ఆప్షన్ ఇదే కాబట్టి ఆబ్వియస్లీ మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో టాపిక్ ఇంపార్టెంట్ నాన్న. అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇంపార్టెంట్. ఆ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో భాగంగా అవి ఏర్పడినటువంటి రాష్ట్రాలు, ఏ సంవత్సరంలో ఏర్పడినవి అనేటువంటి దాని గురించి మనము మాట్లాడినటువంటి సందర్భము, దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ కంటెంట్ మనం ఎక్కడ మాట్లాడుతున్నానంటే లెసన్లో చాలా క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది అన్న. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా. ఎస్, ఈ క్రింది వారిని జతపరిచి సమాధానం గుర్తించమని ఇచ్చినాను. చాలా క్లియర్గా చూస్తే మనకైతే మహాసముద్రాల గురించి మాట్లాడినట్టుంది కదా. సముద్రాల గురించి కాదండి, ఇందాక మనం సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఓషన్స్లో భాగంగా అలలు కానివ్వండి, సముద్ర భూభాగాల గురించి మాట్లాడతామని చెప్పాము. అందులో భాగంగా మహాసముద్రము, అందులో ఉండేటువంటి ట్రెంచ్ గురించి మాట్లాడున్నాం. అంటే ఏంది ట్రెంచ్ అంటే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. భారతదేశమే కాదమ్మా, ప్రపంచవ్యాప్తంగా మనకి చాలా వరకు కూడా భూమి యొక్క సరిహద్దు నుంచి లోతట్టు ప్రాంతాలు అంటే వ్యాలీస్ అనేటువంటివి చాలా అధికంగా ఉంటున్నాయి. అవే సముద్ర భూభాగంలో ఉంటాయని చెప్పి ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా మీకు. ఆ సముద్ర భూభాగాలలో ఉండేటువంటి లోయలో భాగంగా ట్రెంచెస్ అనేటువంటి పదం ఏంటంటే ఆ లోయ భాగం నుంచి అత్యంత చివరి భాగం అంటే సముద్రంలో అత్యంత లోతు కలిగినటువంటి విషేపుడు వ్యాలీస్ అంటున్నాం నాన్న. అవి ఏ సముద్రంలో, ఏ మహాసముద్రంలో ఏది అత్యధికమైనటువంటి లోతుని కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయనేటువంటి టాపిక్ ఇది. దీని గురించి యాక్చువల్గా మన సిలబస్లో భాగంగా అక్కడికి వస్తే ఇంకా చాలా క్లియర్గా మాట్లాడతామండి. బట్ ఎగ్జామినేషన్స్లో మోడల్ ఆఫ్ బిట్స్ అవతారంలో భాగంగా మనం జస్ట్ క్లియర్గా మాట్లాడుకుంటున్నాం అంతే. జాబితా 1లో భాగంగా వీటి నాన్న. ఎస్,
జాబితా 1లో భాగంగా మనం మారియానా స్ట్రెంచ్ అనేటువంటిది కానివ్వండి, సుందా స్ట్రెంచ్ అనేటువంటిది కానివ్వండి, పిటోరికా స్ట్రెంచ్ అనేటువంటిది కానివ్వండి, అలాగే విన్సన్ మాసిఫ్ అనేటువంటి దాని గురించి కానివ్వండి, ఇవి ఎక్కడ ఉన్నాయి, ఏ మహాసముద్రంలో ఉన్నాయి అనేటువంటి దాని గురించి మాట్లాడతాం. ఒకసారి చూడండి, మారియానా ట్రెంచ్ అనేటువంటిది చాలా క్లియర్గా మనకి ఎక్కడ ఉంటుందమ్మా అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఎక్కడమ్మంటే జపాన్కి దిగువన ఉద్భవించడం జరుగుతుంది. ఆ సముద్రంలో చాలా వరకు కూడా ఉద్భవించినటువంటిదే మారియానా ట్రెంచ్ అనేటువంటిది. ఎక్కడ ఉంటుందమ్మా అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. అలాగే సుందా ట్రెంచ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందమ్మా అంటే హిందూ మహాసముద్రంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో మనకి చాలా క్లియర్గా ఇండోనేషియాకి పైభాగంలో మనకి ఇండోనేషియా పైభాగంలో సుమత్రా దీవులకు పైభాగాన ఉద్భవించడం జరుగుతుంది నాన్న. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సుందా ట్రెంచ్ అంటాం. ఇది హిందూ మహాసముద్రంలో ఉందండి. పిటోరికా అనేటువంటిది అట్లాంటిక్ మహాసముద్రంలో, మన కరేబియన్ దీవులు ఉంటాయి కదా నాన్న, మెక్సికోకి దిగువన కరేబియన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటున్నాము. ఆ ప్రాంతానికి కొంచెం దిగువన వెళ్ళామంటే మీకు టాపిక్ వచ్చినప్పుడు చాలా క్లియర్గా వరల్డ్ మ్యాప్ వేసి మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అట్లాంటిక్ మహాసముద్రంలో పిటోరికా అనేటువంటిది ఉంటుందండి. అండ్ లాట్లో విన్సెన్స్ మాసిఫ్ అనేటువంటిది అంటార్కిటికా మహాసముద్రంలో ఉండడం జరుగుతుంది. దీనిని బట్టి మీరు చూడొచ్చు A4 అనగానే వేరే ఆప్షన్ ఉందా? A4 అనగానే దీనికి అంటే సెకండ్ మరియు థర్డ్ ఆప్షన్ ఉందండి. అలాగే సుందా ట్రెంచ్ అనగానే హిందూ మహాసముద్రం అంటున్నాము, B3 అండి. పిటోరికా అనగానే అట్లాంటిక్ అంటున్నామండి, C1. ఏం ఆప్షన్ అమ్మంటే సెకండ్ ఆప్షన్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఇది మన టాపిక్లోకి వచ్చిన తర్వాత మహాసముద్రాలకు సంబంధించి టాపిక్ తీసుకొని ఆ సముద్రాల భూభాగంలో ఉన్నటువంటి విస్తరించినటువంటి ప్రాంతాలు, అలాగే వాటి చుట్టూ ఉన్నటువంటి భూభాగాలు అంటే దేశాలు, ఆ దేశాలలో ఏ భాగం వద్ద ఇవి విస్తరించినటువంటి టాపిక్లో భాగంగా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్రింది వారిని జతపరిచి సమాధానం గుర్తించము. ఒకసారి చాలా క్లియర్గా చూడండి. ఈ టాపిక్ ఎక్కడో మీరు విన్నట్టు చూసినట్టు ఉంది కదా, జీకే క్వశ్చన్స్లో కానివ్వండి లేదా క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి లెసన్స్లో కానివ్వండి. అంటే ఏంది, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అనేటువంటి లెసన్లో చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఏంటివి అన్నీ కూడా అంటే చక్రవాతాలు అనేటువంటి టాపిక్ ఉంది మనకి. అంటే భారతదేశంలో చక్రవాతం సంభవిస్తే దాన్ని తుఫాన్లు అంటాం. అలాగే ఆస్ట్రేలియాలో సంభవిస్తే విల్లీలు అంటాం. అలాగే అమెరికాలో సంభవిస్తే టోర్నడోలో అంటాము. చైనాలో సంభవిస్తే టైఫూన్లో అంటాం. అంటే తుఫానులకి భారతదేశంలో ఒక పేరు పెడితే ఆస్ట్రేలియాలో ఇంకో పేరు ఉందండి, అమెరికాలో ఒక భాగం ఉంది, అరేబియా సముద్రంలో, కరేబియన్ దీవుల్లో, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో సంభవించేటువంటి వాటికి ఒక్కొక్క పేర్లు ఉన్నాయండి. వాటినే ఇక్కడ మనము ఒకవైపు జాబితాలో భాగంగా దేశాలు, ఇంకోవైపు జాబితాలో భాగంగా తుఫానులు ఉండేటువంటి నేమ్స్ ఇచ్చామండి. వాటిని జతపరిచి సమాధానం గుర్తించమన్నాను. యు నో దట్ వన్ ఫ్యాక్ట్, ఆ ఆస్ట్రేలియాలో భాగంగా దాన్ని ఏమంటున్నామంటే విల్లీలు అంటున్నామండి. అమెరికాలో భాగంగా వాటిని ఏమంటున్నామంటే టోర్నడోలు అంటున్నాం నాన్న. చైనాలో భాగంగా టైఫూన్లు అంటున్నాము. భారతదేశంలో భాగంగా తుఫాన్లు అంటున్నాం. ఒకసారి చాలా క్లియర్గా చూడండి నాన్న, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది టాపిక్స్ ఒకసారి చూడండి. ఆస్ట్రేలియా విల్లి అంటున్నాడంటే A2 అనేగా. A2కి సంబంధించి ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా క్లియర్గా ఏ టాపిక్ ఏం మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా మోడల్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఇస్తున్నటువంటివేనన్నా. నెక్స్ట్ మనకు టాపిక్ మాట్లాడేటప్పుడు విడివిడిగా కూడా చాలా క్లియర్గా ఆ టాపిక్ రిలేటెడ్ బిట్సే మాట్లాడతాం. ఓకేనా? హియర్ ఇట్ ఈస్ 8th వన్. ఒకసారి చూడండి అన్న, ప్రతిపాదన 1 రీజన్ అంటే కారణం ఏంటి. ట్రోపో ఆవరణంలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయా తగ్గుతాయని ఇచ్చాడు. ఇందాక మనము కాంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్లో భాగంగా ఏం మాట్లాడుతున్నానంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, ఐనోస్ఫియర్, థర్మోస్ఫియర్ అనేటువంటి ఆవరణముల గురించి మాట్లాడతామని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఇతను ఏమంటున్నాడు, భూభాగం నుంచి పైకి వెళ్ళే కొలది మొదటగా వచ్చేటువంటి లేయర్లో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయా తగ్గుతాయంటే తగ్గుతాయని ఇచ్చాడు. ఎస్, ఫస్ట్ ఉన్నటువంటి లేయర్ దాదాపుగా మనకి యావరేజ్గా 13 నుంచి 18 కిలోమీటర్లు ఉంటే అందులో భాగంగా మనకి 13 కిలోమీటర్ల యావరేజ్గా ఉంటే 13 కిలోమీటర్ల భాగంగా టెంపరేచర్ ఏమవుతుందంటే పైకి వెళ్ళే కొలది క్రమంగా తగ్గుతుంది నాన్న. ఇది ఫస్ట్ పాయింట్. రెండో కారణం అంటే దానికి రీజన్ ఏం చెప్తున్నాడు, భూమి వికిరణ ప్రక్రియ ద్వారా వాతావరణంలోని క్రింది పొరలు వేడెక్కుతాయని చెప్తున్నాడు. భూమి వికిరణం అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్లైట్ డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే హీట్ అవ్వదండి. ఎప్పుడైతే సన్లైట్ భూమిని చేరుతుందో భూమి నుంచి రిఫ్లెక్టెడ్గా అవడం కారణంగానే భూమిలో ఉండేటువంటి పొరలు ఖచ్చితంగా వేడెక్కుతాయి. దాన్ని మనం ఏమంటున్నామంటే భూమి వికిరణ ప్రక్రియ అనేటువంటి పదం వాడుతున్నారు. ఎస్, ఈ భూమి యొక్క వికిరణ ప్రక్రియ ద్వారా సన్లైట్ రిఫ్లెక్షన్ కారణంగానే భూమిలోని వాతావరణంలోని పొరలు వేడెక్కడం జరుగుతుంది. అందులో భాగంగా క్రింది లేయర్ ఏదైతే ఉందో అది భూమి నుంచి పైకి వెళ్ళే కొలది టెంపరేచర్ తగ్గడం జరుగుతుంది. మొదటి స్టేట్మెంటు కరెక్టే, దానికి సంబంధించిన రీజన్ కూడా కరెక్టే. దానికి సంబంధించిన చూడండి, ఏ నిజం బి తప్పు అన్నాడు, ఆబ్వియస్లీ రాంగ్. ఏ తప్పు బి నిజం ఆర్ నిజం అన్నాడు, ఇది రాంగే.
ఏ మరియు ఆర్లు నిజము, ఏకు ఆర్ సరైన సమాధానం అన్నాడు. ఇప్పుడే కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ట్రోపో ఆవరణంలో పైకి వెళ్లే కొలది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని చెప్తున్నాడు, ఎంత కరెక్టో. ఆ ఆవరణంలో పైకి వెళ్లే కొలది ఎందుకు తగ్గుతాయమంటే భూమి యొక్క వికిరణ ప్రక్రియ ద్వారా వాతావరణంలోని క్రింది పొరలు వేడెక్కుతున్నాయన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ అది కూడా మనకి ఏమవుతుందమ్మంటే సరైనటువంటి సమాధానం అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ మనకి సరైన సమాధానం అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి చూడండి అన్న, చాలా క్లియర్గా సెకండ్ వన్ అంటే నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి అన్న. 9th వన్ ఏంది? 9th వన్ ఒకసారి చూడండి. మనకి మార్చి 21 మరియు సెప్టెంబర్ 23లను విషవత్తులు అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా అంటే ఈక్వినాక్సెస్ అనేటువంటి పదం వాడతారు. మార్చి 21 సెప్టెంబర్ 23లను విషవత్తులను అంటున్నామని చెప్తున్నాడు. ఏంటిది? ప్రతిపాదన 1. దాని రీజన్ ఏం చెప్తున్నాడు చూడండి. ఆ తేదీలలో అంటే ఏ తేదీలు? మార్చి 21 సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యుడు భూమధ్య రేఖపైకి రావడం జరుగుతుందని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందమ్మా అంటే ముందు దాని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా. నిజంగా అలా వస్తుందమ్మా అనే దాని నుంచి ఒకసారి చూడండి నన్ను. ఇది మనం సూర్యుడు అనేటువంటి గ్రహం తీసుకుంటే ఈ డయాగ్రామ్ మీకు చిన్నప్పటి టెక్స్ట్ బుక్స్లో ఉంటుందండి చాలా క్లియర్గా. ఇక్కడ మనం తీసుకుంటే ఇది భూమధ్య రేఖ, ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. అలాగే ఇది భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందమ్మా అంటే ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చినట్టుగా మార్చి 21 కానివ్వండి, అలాగే మార్చి 21 కానివ్వండి, అలాగే సెప్టెంబర్ 23 కానివ్వండి, సన్లైట్ ఏమవుతుందమ్మా అంటే ఈ భూమధ్య రేఖ ప్రాంతం మీద ఖచ్చితంగా పడడం జరుగుతుంది. అంటే ఏంది? సూర్యుడు అనేటువంటి సన్లైట్ అనేటువంటిది ఖచ్చితంగా భూమధ్య రేఖ పైన పడడం జరుగుతుంది. ఎట్లా పడుతుందమ్మా అంటే ఈ 2 డేట్స్లలో ఒకే విధంగా పడడం జరుగుతుంది. అందువల్ల ఆ డేట్స్లలో సన్లైట్ డే అండ్ నైట్ అంటే ఏంది? డే నైట్ ఈక్వల్గా ఉంటుంది. అంటే సన్లైట్ ఒకే విధంగా పడడం వల్ల డే కానివ్వండి, నైట్ కానివ్వండి ఈక్వల్గా ఉంటుంది. అలా 2 డేట్స్లో ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటామంటే మనం విషవత్తులు అనేటువంటి పదం వాడతాం. సరే ఇక్కడ ఎలా ఉంటాయమ్మంటే ఇక్కడ చూస్తేనేమో మకర రేఖ పైన, ఇక్కడ చూస్తేనేమో కర్కట రేఖ పైన ఉంటాడు. సో జూన్ 21 అలాగే డిసెంబర్ 22 ఈ డేట్స్లలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు ఏర్పడేటువంటి ప్రక్రియలు ఇవి. ఇందులో భాగంగానే మనం ఏమంటున్నాం మళ్ళీ ఉత్తరాయణము, దక్షిణాయనం అనేటువంటి పదాలు కూడా వాడతాం. ఉత్తరాయణము, దక్షిణాయనం అంటే సూర్యుడు ఉత్తరార్ధగోళంలోకి పోవడము, సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి రావడము. సో ఇందులో భాగంగా భూమి ఉత్తరార్ధగోళంలో ఎక్కువ వేడి ఎప్పుడు ఉంటుంది, దక్షిణార్ధగోళంలో ఎక్కువ వేడి ఎప్పుడు ఉంటుంది. దీన్ని శీతోష్ణ స్థితి అనేటువంటి టాపిక్లో చాలా క్లియర్గా మాట్లాడడం జరుగుతుందండి. మనకి కావాల్సినటువంటి కంటెంట్ ఒకసారి చూడండి. అంటే దీన్ని బట్టి మార్చి 21 సెప్టెంబర్ 23 విషవత్తులు అన్నాడు. ఎందుకన్నాడమ్మా అంటే ఆ 2 తేదీల్లో భూమధ్య రేఖపై సూర్యుడు వస్తున్నాడని చెప్పుకున్నామా. సో అలా వస్తున్నాడు కాబట్టి ఏమైందమ్మా అంటే రీజన్ కూడా కరెక్ట్ అయింది మనకి. ఒకసారి చూడండి. ఏ మరియు ఆర్లు నిజమైనవి, ఏకి ఆర్ సరైన వివరణ కాదు అన్నాడు. సో ఏకి ఆర్ సరైన వివరణే కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏ మరియు ఆర్లు నిజమైనటువంటివి, ఏకి ఆర్ సరైన సమాధానం కాదు. సరైన వివరణ అనేటువంటి పదం వాడుతున్నాడు కాబట్టి ఎస్. సో ఇది కరెక్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ వీటి జోలికి పోవాల్సిన అవసరమే లేదు. ఏ మరియు ఆర్లు 2 అబద్ధం అన్నాడు, ఏ ఆర్ అబద్ధం అనేటువంటి పదం వాడాడు. ఓకేనా. ఏ నిజం, బి ఆర్ అబద్ధం అనేటువంటి పదం వాడాడు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ అయినప్పుడు ఈ 2 జోలికి పోవాల్సిన అవసరమే లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఎస్, హాఫ్ ఆఫ్ అన్ ఓషియన్ అనేది దేన్ని అంటాడు? చాలా క్లియర్ ఇది. ఎందుకంటే మీరు మనకున్నటువంటి మహాసముద్రాలు ఒకసారి తీసుకుంటే అట్లాంటిక్ కానివ్వండి, పసిఫిక్ కానివ్వండి, అలాగే అంటార్క్టిక్ తీసుకున్నాం అనుకోండి, వీటిలో ఏవి కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఓషియన్స్గా ఉంటున్నాయి. బట్ ఒక హిందూ మహాసముద్రం తీసుకుంటే హిందూ మహాసముద్రం అనేటువంటివి సదరన్గా ఉంటూ ఆల్మోస్ట్ అది ఇండియాకి దిగువన ఉంటూ హిందూ మహాసముద్రంగా పిలువబడుతూ కొద్ది భాగం మాత్రమే అంటే ఒక మహాసముద్రం లాగా ఉంటుంది, మహాసముద్రం పిలువబడుతుంది. కానీ మహాసముద్రం లాగా విస్తరించినటువంటి తీరు ఉండదు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం నాన్న. అందుకనే మనం హిందూ మహాసముద్రాన్ని ఏమంటామంటే హాఫ్ ఆఫ్ అన్ ఓషియన్గా మాట్లాడుతాం నాన్న. ఓకేనా, హాఫ్ ఆఫ్ అన్ ఓషియన్గా మాట్లాడతాము. సో చాలా క్లియర్గా చిన్న బిట్ అనేది జస్ట్ ఇచ్చున్నాం అలాగంతే. సరే ఇది ఒకసారి చూడండి. ఇది దేనిపైన బిట్టో మీకు చాలా క్లియర్గా అడుగుతుంది, అర్థమవుతుంది. సో ఏంటమ్మంటే 11th వన్ ఏందమ్మా అంటే ఒకసారి చదవండి. సెంటినెలీస్ కానివ్వండి, కోటాలు కానివ్వండి, మిష్మిలు కానివ్వండి, అలాగే మొప్లాలు కానివ్వండి, వీళ్ళు ఎవరమ్మా అంటే ట్రైబ్స్. భారతదేశంలో జాతులు లాస్ట్ టాపిక్ ఉంది మీకు, ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పి చేశాను, అర్థమవుతుందా. ఆ జాతులు అనేటువంటి టాపిక్ తీసుకుంటే మనకి ఈ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు,
ఏ రాష్ట్రాల్లో వాళ్ళు విస్తరించున్నారనే టాపిక్ చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు నాన్న. ఎందుకంటే ఇది పాపులేషన్ లెసన్లో దానికంటే ముందుగానే భారతదేశంలోకి మొదటగా వచ్చినటువంటి జాతి, ఆ జాతులకు సంబంధించినటువంటి విధి విధానాలు, వీళ్ళు ఎక్కడ భారతదేశం వైపుగా విస్తరించి ఉన్నారు, ఈశాన్య భారతదేశంలో ఎవరున్నారు, మధ్య భారతదేశంలో ఎవరున్నారు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గంగాలోయ ప్రాంతంలో కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి రీజియన్స్లలో ఏ విధమైనటువంటి వాళ్ళు విస్తరించి ఉన్నారనే దాని గురించి అక్కడ చాలా క్లియర్గా మాట్లాడతాము. బట్ ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఒకసారి చూడండి. మిష్మి అనగానే మీకు అరుణాచల్ ప్రదేశ్ గుర్తు రావాలా. ఎందుకు గుర్తు రావాలమ్మా అంటే పూర్వాంచల్ కొండలను, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు, శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారమ్మంటే మిష్మి కొండలు అంటారు, డాఫ్లా కొండలు అంటారు, అబోహర్ కొండలు అంటారు. అలాగే పూర్వాంచల్ కొండలు ఏమంటారంటే పాట్కాయిబమ్ కొండలు అంటారు. ఆ రీజనల్ నేమ్ మనకి ఇక్కడే ఉంది. సో ఆ నేమ్తో అక్కడ ట్రైబ్స్ కూడా ఉన్నారు నన్ను, అర్థమవుతుందా? అందువల్లే వాటిని ఏమంటున్నామంటే అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి అనగానే అట్లీస్ట్ మనకి ఆ పూర్వాంచల్ కానివ్వండి లేకపోతే శివాలిక్ గుర్తొచ్చినా సరే ఆ నేమ్స్ మనకి ఈజీగా గుర్తొస్తాయి నన్ను, ఓకేనా. కేరళ అనగానే ముప్లాలు గుర్తు రావాలి, సో ట్రైబ్స్, ఓకేనా. అలాగే సెంటినెలీస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలమ్మా అంటే చాలా క్లియర్గా అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు గుర్తు రావాలి. ఆ ట్రైబ్స్ అక్కడ ఉంటారన్న టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి డిస్కషన్ సో కోర్స్తో చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం. ఆబ్వియస్లీ లాస్ట్ ఆప్షన్ దట్ ఈస్ కొటాలు, తమిళనాడు, ఓకేనా. దీనికి సంబంధించిన ఆప్షన్ ఒకసారి చూడండి. సెంటినెలీలో అండమాన్ నికోబార్ దీవులు అంటే A3 మనకు సంబంధించినటువంటి 1-4 ఉందండి. అలాగే బి కోటాలు ఎక్కడుందమ్మా అంటే తమిళనాడు అన్నాము, ఆబ్వియస్లీ B1, సో 1-4 అలాగే ఉందండి. అలాగే మిష్మి అనగానే అరుణాచల్ ప్రదేశ్ C3 ఉండాలండి, C2 ఉండాలండి, దట్ ఈస్ ద 4th ఆప్షన్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇవి మీరు 1 by 1 చూస్తే టాపిక్ వైజ్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, అలాగే చాలా క్లియర్గా మనకి ఏ టాపిక్ పైన ఏం మాట్లాడుతున్నాము, అలాగే జాగ్రఫీ సిలబస్ అనే దాని గురించి ఎంత కులంకుశంగా మనం డిస్కస్ చేస్తున్నాము, ఇండియా మరియు ఏపీ గురించి ఎంత ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాము, అలాగే ఈసారి అడిషనల్గా మనకి గ్రూప్ 2లో వచ్చినటువంటి టాపిక్స్ గురించి ఎంత క్లియర్గా ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామంటే టాపిక్ వైజ్ సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ కానివ్వండి, ఆ టాపిక్ చెప్పేటప్పుడు దాని గురించి కులంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, ఏ రోజు టాపిక్ సంబంధించినటువంటి ఆ రోజు బిట్స్ వాటి చాలా క్లియర్గా మనము మాట్లాడడం జరుగుతుందండి. ఇది మీకు గ్రూప్ అడ్డా ద్వారా దొరికేటువంటి ప్రముఖమైనటువంటి విశ్లేషణ, ఓకేనా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.